నా పేరు చాలాసాని ఆంజనేయులు. కృష్ణ మిల్కి నేను చైర్మన్. చాలా సంతోషం. అగ్రిటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు రైతులకు సంబంధించినటువంటి ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలను రూపొందించుకుని ఆ సౌకర్యాలను కలగజేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళు కూడా వాళ్ళ యాజమాన్యం కానీ వాళ్ళ ఉద్యోగస్తులందరినీ కూడా రైతాంగం తరపున నేను అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇవాళ యూత్కి కూడా మనం ఇతర దేశాల్లోకి వెళ్తే 30,000 40,000 లీటర్లు చేసే పాలు ప్రొక్యూర్ చేసేటువంటి కూడా ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చేస్తూ ఉన్నారు. మనం ఇవన్నీ అది ఎప్పటికప్పుడు ఆల్ట్రా మోడర్న్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చాలామంది కుర్రవాళ్ళు చూసి వదిలేయటానికి ఇష్టపడుతున్నారు. దయచేసి మన అందరం కూడా వీటన్నిటినీ కూడా ప్రతిదాన్ని కూడా ఇటువంటి అగ్రిటెక్ తెలుగు ఇటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఛానల్స్లో అన్నింటిలో వచ్చేటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా గమనించి అవన్నీ కూడా ఆకలింపు చేసుకుని అధునాతనమైనటువంటి మేలు రకాలైనటువంటి ఇవాళ మిషనరీ ద్వారా మనం ఏం చేయగలం, క్రియేటివిటీ అనేది కనుక ఇవాళ చాలా ప్రపంచంలో అధునాతనమైనటువంటి దీని ద్వారా చాలా క్రియేటివిటీ జరుగుతుంది. ఈ రకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ను కూడా మనం యూత్ కనుక వాడుకుని భవిష్యత్ తరాలకి మనందరం కూడా కలిసి సమిష్టి కృషితో ప్రయాణం చేస్తే అద్భుతాలు చేయొచ్చు. లేకపోతే అనారోగ్యంతో గ్రామాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. రైతు కనుక గ్రామాల్లో పాడి పరిశ్రమ లేకపోతే గ్రామసీమలకు అందం లేదు. గ్రామాలు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఖచ్చితంగా భారతదేశం సుసంపన్న దేశంగా ఉండాలంటే గ్రామసీమలే, పల్లిసీమలే, పట్టుకొమ్మలు అవన్నీ బాగుండాలంటే యూత్ కూడా ఎంపవర్ అవ్వాలి. ఖచ్చితంగా యూత్ కూడా గ్రామాల్లో ఇవాళ చదువుకుని నిరుద్యోగ సమస్య ప్రబలయ్యేటువంటి రోజుల్లో ఇవాళ ప్రపంచంలో తిరిగే చాలామందిని చూస్తుంటే డైరీ ఫార్మ్స్ ద్వారా మిగతా రాష్ట్రాల్లో గుజరాత్, అలాగే పంజాబ్, హర్యానా, ఢిల్లీ చాలా రాష్ట్రాల్లో యూత్ డైరీ ఫార్మ్స్ పెట్టి కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నాయి. దీంట్లో ఆ రకమైనటువంటి వినియోగదారుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 10 మందిని పోషించి తను హాయిగా బతికి భవిష్యత్ తరాలకి ఆదర్శంగా మెరగటానికి పాడి పరిశ్రమ అనేది ప్రధాన అంశమైంది. దీన్ని వాడుకుని కనుక మనం ముందుకెళ్తే ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంకరేజ్ చేసి వాటిని పూర్తిగా ఏని కనుక ముందుకెళ్తే భవిష్యత్ తరాలకి పాడి పరిశ్రమ ముందు ఉంటుందని చెప్పి గంటాపదంగా మనం చెప్పగలం.